MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. 200 సినిమాలు చేసినా ఆయన సినిమా దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికీ సరైన అవకాశాల కోసం తనను తను నిరూపించుకోవడానికి ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా ఎదుగుతూనే ఉన్నారు. మీ రీసెంట్ మూవీ బ్రహ్మాండ, అందులో మీది పోలీస్ రోల్ కనిపిస్తుంది. అంటే సినిమా ఎలా వస్తుందండి? చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఆడియన్స్కి మాత్రము. ఒక గ్రామ దేవత పేరు మీద జరిగే హత్యలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవునవును. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది? భువనగిరి కొండ మీద చేస్తున్నాము, పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు కదండి, అది ఫీల్ అయ్యాం మేము. ఓకే. చాలా భయం వేసింది, ఆ గజ్జల సౌండ్ వస్తుంది. ఆనంద్ గారిని ఫస్ట్ ఒక చైర్లో కూర్చోబెట్టి నిన్ను ఈ సినిమాకి సెలెక్ట్ చేశాను, నీ రోల్ ఇలా ఉండబోతుందని ఫస్ట్ చెప్పిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈరోజు పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విజయాలు ఆయన అన్నీ మర్చిపోయి ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మూర్ఖుల గురించి ఏం మాట్లాడతాం సార్? ఇంకా ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5-6 మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం మీరు కరెక్ట్ అంటారా? దీంట్లో ఎలా ఉందంటే టోటల్ మా లాంటి ఆర్టిస్టులకు మన చుట్టుపక్కల మనకు ఎలాంటి వాళ్ళు తగులుతారంటే మనం అన్నీ కోల్పోతాం. కొందరైతే ఇంకా ఆత్మహత్య చేసే లెవెల్ దాకా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా తగిలేరా అలాగా? సేమ్ టైంలో మీతో పాటు అలాగే మోడల్గా ఉంటూ అదే టైంలో ఇండస్ట్రీలో ట్రావెల్ అయిన ఇంకో 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరు వచ్చేసి కౌశల్ గారు, ఇంకొకరు వచ్చి ఉదయ్ కిరణ్ గారు. వితిన్ 2-3 ఇయర్స్లోనే పీక్ వెళ్ళిపోయాడు. అసలు ఉదయ్ కిరణ్ గారు అంటే ఆ టైంలో ఓన్లీ ఉదయ్ కిరణ్ గారే ఉన్నారు. నాకు తెలిసిన వరకు సినిమా ఫెయిల్యూర్ తోటే అయితే జరగలేదు, అది వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. మొత్తానికైతే ఒక మంచి అప్పుడు బాబీ డియోల్కి ఇప్పుడు బాబీ డియోల్కి మీరు చూసిన తేడా చెప్పండి. అప్పుడు బాబీ డియోల్ గారిని పట్టించుకునేవారే లేరు. ఓకే. ఇప్పుడు అదే బాబీ డియోల్ కోసం ఈ 25 ఏళ్ల కెరీర్లో వరస్ట్ సిచ్యువేషన్ కానీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ గురించి కానీ నేను లైఫ్లో ఫేస్ చేశాను, ఇది జరిగి ఉండకూడదు, నేను ఫేస్ చేసి ఉండకూడదు అనిపించే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పోలీస్ అని ఒక సినిమా చేశాను సార్ నేను. ఓకే. నేను ఒక చావుని చూసి హాయ్, వెల్కమ్ టు మై షో. వెండి తెరపై విలన్గా కనిపించే వారి వెనుక ఒక సున్నితమైన మనసు ఉంటుంది. అలాంటి వారిలో ఆనంద్ భారతి ముందుంటారు. ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని అన్న అంటూ కలుపుకుంటూ పోతుంటారు. 200 సినిమాలు చేసినా ఆయన సినిమా దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికీ సరైన అవకాశాల కోసం తనను తను నిరూపించుకోవడానికి ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆనంద్ భారతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ భారతి గారు. నమస్తే. థ్యాంక్ యూ అన్న. సార్, అంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చాలా సినిమాల్లో చూస్తాం, అసలు యాక్చువల్గా మీకు పరిచయమే అవసరం లేదు. ఇన్నేళ్ళ ఈ సినీ ప్రయాణం ఆనంద్ భారతికి ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఆనంద్ భారతి ఈ పేరు చాలా కొత్తగా ఉంది. ఈ భారతి ఎవరు, అసలు ఈ పేరు నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. అంటే భారతి అనేది మా డాడీ పెట్టిన పేరే అన్న. ఇది ఓకే. చాలా మంది మీ వైఫ్ పేరు పెట్టుకున్నారా అని అడుగుతారు నన్ను. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వైఫే నా పేరు పెట్టుకుంది. ఆమె పేరు యాక్చువల్లీ గరిమా. ఓకే. ఆమె ఆమె తర్వాత ఆనంద్ అని పెట్టుకుంది, గరిమా ఆనంద్ అని. ఈ భారతి అనేది మా డాడీ పెట్టిన పేరు అన్న. అంటే ఆయనకు ఎక్కడో విని ఉంటారు, మంచిగా అనిపించి ఉంటుంది మీరు చెప్పినట్టు. సో డిఫరెంట్గా ఉంది, ఆయనకు ఎక్కడో టచ్ అయి ఉంటుంది ఈ నేమ్. సో నేను పుట్టినప్పుడు ఆయనకు చాలా ఆనందంగా అనిపించి ఇలా ఆనంద్ భారతి అని పెట్టారు. అదేనా. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా అనిపిస్తుంది? బాగుందన్న. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు 3 సినిమాలు రిలీజింగ్లో ఉంది. అంటే ఇది బ్రహ్మాండతో కలిపి నెక్స్ట్ ఫైటర్ శివ ఒకటి, ఇంకోటి తత్వం అని ఒక సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓకే. సో ఈ 3 రిలీజింగ్లో ఇంకా 3-4 పైప్ లైన్స్లో ఉన్నాయి. అవి ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి, అంటే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి అవి. అండ్ అది మీ రీసెంట్ మూవీ బ్రహ్మాండ ట్రైలర్ చేసాం. అంటే సినిమాలో ఏంటంటే ఒక గ్రాండేర్ కనిపిస్తుంది, అన్నిటికీ మించి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే ఆ ఒగ్గు కథలు కానీ ఆ డివోషనల్ ఎలిమెంట్స్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో మీది పోలీస్ రోల్ కనిపిస్తుంది. అంటే సినిమా ఎలా వస్తుందండి? చాలా బాగా వచ్చిందండి మూవీ, చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా. ఓకే. అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఆడియన్స్కి మాత్రము.
కూర్చున్న తర్వాత నెక్స్ట్ వాట్ అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం చాలా స్పిన్నింగ్, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, స్పైన్ చిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు దాంట్లో మెయిన్గా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఆ ఒగ్గు కథలు కానీ, ఒక గ్రామ దేవత పేరు మీద జరిగే హత్యలు కానీ, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవునవును. అంటే మనం చిన్నప్పుడు గ్రామాల్లో చాలా సార్లు ఇట్లాంటి కథల గురించి వింటూ ఉంటాము, మన తాతల కాలంలో ఇలా జరిగింది. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఈ షూటింగ్లో జరిగింది నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. షూటింగ్ మేము భువనగిరి కొండ మీద చేస్తున్నాము. అక్కడ నైట్ షూట్ అంతా మేము ఒక 7-8 మెంబర్స్ ఉన్నాము. యాక్చువల్గా అక్కడ పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఎప్పుడో కృష్ణ గారు చేశారట. దాని తర్వాత మనోళ్ళు మరి ఎలా తీసుకున్నారో పర్మిషన్ ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ కొండ ఎక్కిచ్చారు నాకు ఫస్ట్. దాని తర్వాత హైట్ వెళ్ళిన తర్వాత మరి ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం డౌన్కి వచ్చి ఒక దగ్గర షూటింగ్ చేస్తుంటే మేము ఒక పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు కదండి, అది ఫీల్ అయ్యాం మేము. ఓకే. అంటే ఈ లైట్స్ అవన్నీ కూడా ఆరిపోవడము, ఇది అవ్వడము. మేమే ఉన్నాము, ఒక 6-7 కూడా ఉన్నాము. చాలా భయం వేసింది. ఆ గజ్జల సౌండ్ వస్తుంది ఆ ఏరియాలో. అంటే మనకు అర్థమవుతుంది. నేనే అడిగి డైరెక్టర్ గారికి, మన డిఓపి కార్తీక్ గారికి, అన్న ఏమైనా ఇక్కడ ఏమైనా క్యారెక్టర్స్, ఏమైనా అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఈ గజ్జల సౌండ్ చేసే క్యారెక్టర్స్ ఏమైనా మీరు పెట్టారా అని అడిగితే, లేదు అట్లాంటి ఏం లేదు అంటే ఏమైనా తీసుకొచ్చారా, ఈ మన ఏమైనా గజ్జల్ లాంటిది ఏమైనా తీసుకొచ్చారా, ఎందుకంటే దీంట్లో హీరో వాళ్ళ ఫ్యామిలీ ఇదే కదా చేసేది. సో ఇలాంటి సంబంధించి ఇక్కడ ఉందంటే ఈ రోజైతే ఏం తెలియదన్నారు. మరి ఎక్కడి నుంచి ఈ సౌండ్ వస్తుంది అని అడిగా నేను. మేము కూడా ఫీల్ అవుతున్నాము కొంచెం, మా కూడా అది ఎక్కడో లైట్గా వినిపిస్తుంది, కానీ నాకైతే నేను కొంచెం హైట్లో ఉన్నా, అక్కడ ఎక్కువ వినిపిస్తుంది సౌండ్. అది కాక అక్కడున్న ప్రాపర్టీస్ పడిపోవడము ఇలాంటివి జరుగుతుంది. కొంచెం భయపడ్డాం, కానీ ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా అని ఒక ధైర్యంతో. ఎన్ని రోజులు జరిగింది సార్ షూట్? అక్కడ 1 డేనే చేసాము, కానీ దాని తర్వాత భయంకరమైన వర్షము. నాకేమో వేరే దగ్గర షూట్కి వెళ్ళాల్సి ఉండే, మన పొదిలికి షూట్ వెళ్ళాల్సి ఉండే. అక్కడ టైం అవుతుంది, ఇక్కడేమో షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఇవన్నీ ఆ వర్షం పడిపోతుంది. మొత్తానికైతే అట్ లాస్ట్ కంప్లీట్ చేసాం, కానీ అదొకటి ఫీల్ అయ్యా నేను. అది ఒక సెన్స్ అయితే సెన్స్ అక్కడ నాకు అనిపించింది. అంటే ఆ కొండలో ఎవరు వెళ్ళరు నైట్ పూట, ఉంటుందిగా నెగటివ్ ఎనర్జీస్ ఒక్కొక్కసారి. ఖచ్చితంగా. అండ్ తర్వాత ఎవరన్నా అడిగారా అక్కడ ఇలాంటి ఎవరన్నా సూసైడ్ చేసుకోవడం కానీ? లేదు, మళ్ళీ ఎందుకంటే అయిపోగానే వెళ్ళిపోయాం, దాని తర్వాత మళ్ళీ వెళ్ళడం జరగలేదు. కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీ అడుగుతా, ఎందుకంటే అంత పెద్ద కొండ కాబట్టి నాకు తెలిసిన సూసైడ్ గిసైడ్ అలాంటిది జరిగే ఉంటుంది అక్కడ, ఏదో జరిగే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ రావడం. కానీ పెద్ద అంటే అంత భయానకంగా లేకున్నా ఒక ఫీల్ అయితే ఉంది. ఆ ఎలిమెంట్ అయితే ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది సౌండ్ రావడము. అది కాక లైట్స్ అవన్నీ కూడా, మరి మీరేమైనా లైట్స్కి ఏమైనా ఇది కరెక్ట్గా బ్యాటరీకి ఏమైనా పెట్టలేదా అని అడిగా. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అవుతుంది బ్లింక్ అవ్వడం, అవన్నీ అవుతుంది. ఆ ప్రాపర్టీస్ అవన్నీ కూడా పడిపోతున్నాయి. సో కొంచెం భయపడ్డాం మేమంతా, కానీ షూటింగ్ చేయాలి కదా అని చెప్పేసి ఆ ధైర్యంతో ఏం లేదన్నా ఈ మామూలు అని చెప్పేసి చేసుకుంటా బయలుదేరాం. మీ మూవీ ట్రైలర్ ఎంత సస్పెన్స్గా అయితే ఉందో, అవునవును, ఇప్పుడు మీరు జరిగిన మీ షూటింగ్ కూడా అంతే సస్పెన్స్గా జరిగింది. అవునవును. అంటే ఇది ఒక ఫీల్ అయ్యా నేను అక్కడ. తర్వాత మేము మాట్లాడుకున్నాం కూడా, డైరెక్టర్ గారితో ప్లస్ డిఓపి గారితో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా అవును మాకైతే అనిపించింది, కానీ ఇవన్నీ ఎందుకు మనం డిస్కస్ చేయడం, షూటింగ్ కదా, మాకు కూడా కొంచెం భయం అయిందని చెప్పారు వాళ్ళు. మనకి చాలా పాత రోజుల్లోకి వెళ్తే మన ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ ఒక డివోషనల్ మూవీ చేసేటప్పుడు మేము అంత నిష్ఠగా ఉంటాము. సో మనం ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత నెగిటివ్ కూడా వస్తుంటే దాన్ని తట్టుకొని నిలబడగలగాలి, చేస్తుంది గొప్ప ప్రయత్నం కాబట్టి అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. ఈ మూవీ మీరు తీస్తుంది గ్రామ దేవత మీద కానీ ఆ శక్తుల గురించి కానీ చేస్తున్నారు అనమాట. సో చాలా పవర్ఫుల్. అండ్ ఈ మూవీ మేకింగ్ టైంలోనే ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్రివ్యూ చూస్తేనే ఈ సినిమా దర్శకుడు కూడా చనిపోవడం జరిగింది. అవునండి, ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. ఇది చెప్పాల్సింది ఏంటంటే రాంబాబు గారు డైరెక్టరు, ఆయన నిజంగా ఈ సినిమా మీద చాలా హోప్స్ ఆయనకు, అంటే డే నైట్ పెట్టేశాడండి మూవీ కోసం. సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఆయన గురించి జనాలకు తెలియాలని చెప్తున్నాను. అవునవును, ఒక 150 సినిమాలకు పైగా కోడైరెక్టర్గా చేశారు. ఈటీవీలో అంతరంగాలు ఇలాంటి చాలా పెద్ద పెద్ద సీరియల్స్కి ఆయన వర్క్ చేశారు. సో చెప్పండి సార్, సారీ చెప్పండి. ఇంకోటి ఏంటంటే సార్, నాట్ యాజ్ ఏ అంటే డైరెక్టర్గా కాకుండా ఒక చాలా
సున్నితమైన మనసు కలిగిన మనిషి అతను. ఓకే. ఎవరిని కూడా హర్ట్ చేయడం కానీ, షూటింగ్లో అందరితో ప్రేమగా చేయించుకోవడం కానీ, అందరితో చాలా ప్రేమగా ఉండేవాడు. అసలు మేము ఎప్పుడు కూడా షూటింగ్ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ అని ఎప్పుడు మాకు అనిపించలేదు. ఓకే. అంత కలుపుకొని పోయే మనస్తత్వం ఆయనది. సో సడన్గా జరిగినందుకు మేమంతా చాలా బాధపడ్డాం ఆ విషయం. అంటే మాకు అసలు ఫస్ట్ నమ్మబుద్ధి కాలే. మీరున్నారా సార్ ఆ రోజు ప్రీవ్యూ థియేటర్లో? మీరు అందరూ ఉన్నారా? నేనైతే లేను. డిఓపి వాళ్ళు ఉన్నారట, మరి కార్తీక్ గారు వీళ్ళంతా ఉన్నారట. సడన్గా ఆయనకు అంటే బీపీ ప్రాబ్లం ఉండేది ఆయనకు. ఈ హడావిడిలో సినిమా మీద ఉన్న ఆయనకు ఆ ప్రేమ అనుకోండి, లేకుంటే అసలు అంటే ఇది పెద్ద ఎత్తున నా సినిమా రిలీజ్ కావాలి, అందరికి చేరాలి అనే దాంట్లో ఆయన ఏంటంటే ప్రివ్యూ మీద ప్రివ్యూ ఇస్తున్నారు. అందరికి పెద్ద పెద్ద వాళ్ళందరికీ చూపెడుతున్నారు, చూడండి సార్ నేను మంచి సినిమా తీశాను, మీరు దీనికి మంచి నాకు సపోర్ట్ చేయండి అని చూపెడతా ఉన్నారు. దీంట్లో ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయారు. అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారు. అవి మీకు బీపీలో ఆ ప్రాబ్లం ఒకటి ఏమవుతుందంటే అవి ఏదో కొట్టిస్తుంది అది. అవి వెళ్ళి ఆయనకు పారాలసిస్ రావడము, ఇమ్మీడియట్లీగా జాయిన్ చేయడం హాస్పిటల్లో. వితిన్ 2-3 డేస్లో అయిపోయిందండి ఆయనది. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు. అసలు మేము తట్టుకోలేకపోయాం. ఊరికి వెళ్ళాము, ఇంకా ఆయన అంత్యక్రియలకు అందరం వెళ్ళాము. ఇంకా ఏడుపులండి అందరిది. మా డిఓపి కార్తీక్ గారికి అయితే అసలు మేము ఆపలేకపోయాం. అంటే వాళ్ళిద్దరి సినిమాలు చేస్తున్న దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళ బంధం అంటే మాకు ఇంకా కొంచెం తక్కువ. డైరెక్టర్కి డిఓపి వాళ్ళకు ఎంత ఏర్పడేదంటే మేము బాధలో ఉన్నాము, మాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆయననైతే ఆపలేకపోయాం మేము. ఆయన శవం ముందుకు వెళ్తుంటే ఈయనకు 4 పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఇమోషనల్గా ఆయన అంతా ఏడుస్తున్నారు, అరిసి అరుస్తున్నారు. అంటే అంత పోగొట్టుకున్నామే అన్న టైప్లో ఉన్నారు ఆయన. అంటే వాళ్ళ బాండ్ అట్లా సినిమాతో అయింది వాళ్ళది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము కూడా చాలా తర్వాత చెప్పామన్నా, జరిగిపోయింది, మనం ఏం చేయగలుగుతాం దీనికి, మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరే తీసుకోవాలి ఈ సినిమాను. ఇప్పుడు రాంబాబు గారు లేరు కాబట్టి ఇప్పుడు మీరు దగ్గరుండి ఈ సినిమాను మీరు ఎంత దాకైతే ప్రేక్షకులకు మీరు చేరగలిగితే అంతా ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన పాపం సినిమా కానీ సినిమా ఆడియన్స్తో కూర్చొని చూడలేదు ఆయన. ఏ డైరెక్టర్కైనా ఒకసారి థియేటర్లో అందరు ఆడియన్స్తో కూర్చొని చూడాలని. అంతే కదా సార్. అంటే ఇన్ని వందల సినిమాలకి కోఆర్డినేటర్గా చేసి అన్ని సీరియల్స్కి పనిచేసి, అంటే ఇది 1 రోజు 2 రోజుల జర్నీ కాదు. మళ్ళీ ఇది 2 years అయిందండి సినిమా. మధ్యలో ఆకుంటా, ప్లస్ అవుట్డోర్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సాంగ్స్ అవన్నీ కూడా అవుట్డోర్లో చేశారు. టైం తీసుకున్నారు చాలా శ్రద్ధగా. అంటే ఆయన జీవితం అంతా కూడా ఈ క్షణం కోసం కష్టపడ్డారు. ఈ క్షణం కోసం నా సినిమా రిలీజ్ అయింది అని చెప్పి ఈ క్షణం కోసం కష్టపడ్డ వ్యక్తి ఆ క్షణంలో లేకుండా పోవడం నిజంగా బాధాకరం. ఒకసారి ఆ దేవుడు ఎందుకు అలా చేశాడు అనిపిస్తుంది. మినిమమైన సినిమా ఆయన చూడాల్సిందే అనిపిస్తుంది మనకు. మన డిఓపి గారు కార్తీక్ గారు ప్లస్ హీరో బన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం రాత్రి పగలు ఈ సినిమాని మనం ప్రేక్షకులు చేర్పియాలని చెప్పేసి రాత్రి పగలు కష్టపడుతున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నారు, కలుస్తున్నారు. మొత్తానికైతే మన సునీల్ నారాయణ గారు ఈ సినిమా రిలీజ్ చేద్దామని రెడీ అయ్యారు. సూపర్. 29th నాడు మంచి ఒక 100 to 150 థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం మేము అంతా అనుకుంటున్నాం అన్న. ఆల్ ద బెస్ట్ సార్ ఆ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ. అంటే ఇదే మూవీలో సీనియర్ నటి ఆమని గారు ఉన్నారు అనమాట. అసలు ఆమని గారు అంటే ఒక మామూలు ప్రొఫైల్ కదా, ఎన్ని వందల సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్ గా ఆమె రేంజ్ కానీ ఆమె కెపాసిటీ కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ తో నటించేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీగా నేను 2 సినిమాలు ఆమెతో చేశాను. ఓకే. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి నిజంగా. ఆమని గారితో మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎస్పెషలీగా లేడీస్ ఆర్టిస్టులు మాత్రం నేర్చుకోవాలి ఆమె దగ్గర. అసలు ఈ సినిమాలో ఒక సీన్లో ఒక 3-4 kilometers నడిపించారు ఆమెతో. అంటే ఒక డెత్ సీన్ ఉంటుంది, దాంట్లో ఆమె 3-4 kilometersని కెమెరాలో ఆమెకు నడిపిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆమె ఏంటిది ఇది, ఏంది డైరెక్టర్ గారు, ఏంది కెమెరామెన్ గారు, ఇలా నడిపిస్తూనే ఉన్నారు ఏంది మమ్మల్ని, ఇంత కూడా ఆమె ఇది చెప్పలేదు. దానికి చేస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాంట్లోనే షూటింగ్లోనే ఉంటుంది. మరి ఎలాంటి డిమాండ్స్ ఉండవు ఆమెకు. ఎంతవరకు అందరు బాగానే చూసుకుంటారు, లేవని కాదు, కానీ దాని మీద కూడా ఆమె డిమాండ్స్ ఇది కావాలి అది కావాలని ఉండదు. వెరీ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, వెరీ వెరీ అంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా ఆమె. అందరితో
ఉన్న ఆర్టిస్టులు అందరితో చాలా బాగుంటుంది, అందరితో మాట్లాడుతుంది. ఎక్కడ కూడా నేను ఇన్ని సినిమాలు చేశానే, నాది ఇంత పెద్ద ప్రొఫైల్ ఉంది నాకు అని ఇంత కూడా గర్వం ఆమెలో ఉండదు. దట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆమ్ని గారిది. ఆనంద్ గారు, కాసేపు సినిమా విషయం పక్కన పెట్టి మీ కెరీర్ విషయానికి వస్తాను, మీ పర్సనల్ లైఫ్, మీ సినిమాలు, మీ కెరీర్ విషయానికి వస్తాను. ఆనంద్ గారిని ఫస్ట్ ఒక చైర్లో కూర్చోబెట్టి నేను ఈ సినిమాకి సెలెక్ట్ చేశాను, నీ రోల్ ఇలా ఉండబోతుందని ఫస్ట్ చెప్పిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన సాధించిన సక్సెస్లు, ఆయన ఏ రేంజ్కి వెళ్ళారు, ఏ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు అందరికీ తెలుసు, నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. ఈరోజు పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విజయాలు ఆయన అన్నీ మర్చిపోయి ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు సూర్యుడికి దీపం చూపెట్టినట్టు అవుతుందండి. ఆయనకు కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఆయన ఒక సూర్యుడు లాంటి వాడు. అలాంటి వాళ్ళకి దీపం చూపెట్టినట్టు ఈ ఎవరైతే చెప్తుంటారో, కామెంట్ చేస్తుంటారో వాళ్ళ దీపం లాంటి వాళ్ళు. అంటే మనం సూర్యుడికి దీపం చూపెట్టి దాని అర్థం ఏంటిది? అది అసలు హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఇదే కామెంట్, దీని ఆన్సర్ ఇదే అండి. పూరి గారి గురించి మనం చెప్పే అంత ఎవరైనా కానీ, నేను కాదు ఎవరు కూడా అర్హత లేదు అసలు. మనము సినిమా విషయాలు మాట్లాడుకుందాం సార్. మనం యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఆయన సినిమాలు చూసి ఫ్రమ్ ద బిగినింగ్, మీరు చూశారు, నేను చూసాను, కొన్ని కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు. సినిమాల విషయానికి మాట్లాడుకుంటే హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్, మనం నో డౌట్ అట్ ఆల్. దాని గురించి పర్సనల్ విషయాలు అంటారా, అది మనకు సంబంధం అవసరం కూడా లేదు. అలా అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క లైఫ్లో మనం తొంగి చూడాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. మీ ప్రాబ్లమ్స్ మీకున్నాయి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఆయనకు ఏదైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ పూరి జగన్నాథ్ అనేది అందరికీ తెలుసు. ఈ కామెంట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక ఏదొకటి, కొందరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పాలి అనేది ఉంటుంది. ఏదో వాళ్ళు కూడా లైమ్ లైట్ రావాలని కొందరు ఇలాంటి కామెంట్స్ చేయడం కానీ చేస్తుంటారు. పూరి జగన్నాథ్ గారి ప్రస్తావన తీసుకురావడానికి కారణం కూడా నేనేదో ఆయన పర్సనల్ విషయాలు అడగాలని ఆ ఉద్దేశం కాదు సార్. అదే ఈరోజు పూరి జగన్నాథ్ గారు తీసే సినిమాలు 1-2 అలా అడగపోవచ్చు, కొంచెం తగ్గుండొచ్చు. బట్ ఏంటంటే ఆయన వర్కింగ్ స్టైల్ మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఓకే, దానికోసం నేను పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ చుట్టేస్తాను. గురించి ఏం మాట్లాడతాం సార్? ఇంకా మనము ఇప్పుడు ఒక జీనియస్, ఇప్పుడు ఐన్స్టైన్ గురించి మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడితే ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే చెప్తున్నా. అంటే ఒక జీనియస్ పర్సన్ గురించి మనం మురుకులే కదా చర్చించేది, వాళ్ళే చర్చిస్తారు చేసిన తప్పు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు సచిన్ ఒక్కొక్కసారి 0లో అవుట్ అవుతాడండి. ఈ చూసే వాళ్ళంతా ఉంటారు చూసారు, ఆడియన్స్ చాలా మంది, అరే ఆ బాల్ని ఎట్లా ఆడితే బాగుండేదిరా అంటుంటాడు. వాడు పోయి బ్యాట్ పట్టమని చెప్పండి, ఆడమని చెప్పండి, వాడికి అర్థమవుతుంది అసలు ఆ పిచ్ ఎలా ఉంటుందో, ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో. అంత ప్రొఫెషనల్, అంత గ్రేట్ బ్యాట్స్మెన్ కూడా ఒక్కొక్కసారి తప్పదు 0లో అవుట్ అవుతాడు. అలాగే డైరెక్షన్లో ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంటుంది. అతని ఆలోచన, అతను అనుకునేది బహుశా ప్రజలకు అంటే ఆడియన్స్కి చేరలేకపోయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంటుంది. అనంత మాత్రాన మరి ఇచ్చిన హిట్స్ సినిమాల గురించి మనం ఏం మాట్లాడతాం, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్ గురించి ఏం మాట్లాడతాం, ఇండస్ట్రీ హిట్ కూడా. మరి పూరి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని అద్భుతమైన సినిమాలు ఆయన ఇచ్చారు. ఇప్పటికీ జనాలు 25-30 years అయినా మాట్లాడుకుంటారు ఆ సినిమా గురించి. ఫ్లాప్ హిట్ అనేది మామూలు, సహజమే అది. కానీ ఇలా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారండి, మామూలు, దట్స్ కామన్. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే మీకోసం అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి కానీ నేను కొంచెం హోంవర్క్ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను సార్, మీ పాత ఇంటర్వ్యూ చూశాను. అక్కడ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి నేను పూర్తిగా ఏకీభవించట్లేదు, వ్యతిరేకిస్తున్నాను. మీరేమన్నారంటే మన హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, ఆ పాన్ ఇండియా సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫైటర్స్ కానీ లేకుంటే విలన్స్ కానీ మేము సరిపోము, మేము తీసుకోవట్లేదు, వేరే వాళ్ళని తీసుకుంటున్నారు, ఇదే క్రమంలో మేము కూడా ఎదిగి మేము ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. సో కానీ ఇక్కడ సమస్య ఏంటంటే హీరోలు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా అయిపోదు కదా. ఇక్కడ ఉండే ఆర్టిస్టులని అంటే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, విలన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ చేయబెట్టి తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరి మీద ఉంది కదా. వీళ్ళందరూ రీజనల్ మూవీస్ చేసేటప్పుడు ఈ ప్యాడింగ్ కానీ ఇదంతా కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. ఇక్కడ అందరూ కలిసి బతుకుతున్నారు కదా. ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5-6 మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం మీరు కరెక్ట్ అంటారా? అంటే నేను ఆ పరంగా ఎందుకు అంటున్నాను సార్ అంటే ఈ ఓటీటీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఎవరైతే బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అది. ఈ హీరోలకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు ప్రతి దాంట్లో ప్రతి ఏరియా నుంచి ఆర్టిస్ట్ని తీసుకోండి,
పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని. అప్పుడు కానీ మేము మేము మీ మూవీ కొనము. ఇతర లాంగ్వేజ్ల నుంచి ఇతర లాంగ్వేజ్ తీసుకుంటే మేము అన్ని లాంగ్వేజ్లు స్ట్రీమ్ చేయాలి కదా. ఓకే. దానికోసం ప్రతి ఒక్క స్టేట్ నుంచి 2-3 ఆర్టిస్టులు ఉంటే మాకు ఈజీ అవుతుంది, మాకు బిజినెస్ ఈజీ అవుతుంది. అలాంటప్పుడు కోట్లలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఒప్పుకోవడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలా ఉందంటే టోటల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. ఓకే. సో అందుకే ఆ మాట చెప్పాను నేను. అందుకే మా తక్కువైనాయి దాని కారణంగా. వాళ్ళు టోటల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఓటీటీ శాసిస్తుంది. 100% శాసిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు పెద్ద సినిమాలు అనే వరకు ఒక కంప్లీట్ అయ్యే లోపల ఓటీటీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. అది వీళ్ళకు ఒక ప్లస్ అమౌంటే అంతే. అంటే థియేటర్స్ దగ్గర రాకున్నా కూడా మనము ఈ ఓటీటీ వాళ్ళు మనకు పే చేసే 70-80 crores 100 crores వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది మనకు ప్లస్సే కదా. ఎందుకు వదిలిపెట్టుకోవాలి, బిజినెస్ కదా ఇది, మనం అంతతో సేఫ్ అవుతాం కదా అని దాంట్లో వెళ్ళిపోయేసి ఏమవుతుందంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు చెప్పేటట్టు వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు దాంట్లో ఆర్టిస్ట్ అందరూ ఏమవుతుందంటే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కూలీ గురించే మాట్లాడుకుందామండి. కూలీ సినిమాలో రజనీకాంత్ గారు ఉన్నారు, మీరు చూడండి. దాంట్లో మన నాగార్జున గారు ఇక్కడ నుంచి, ఉపేంద్ర గారిని కన్నడ నుంచి, మలయాళం నుంచి ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన తీసుకున్నారు. సో టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేద్దాము. అమీర్ ఖాన్ గారు ఈవెన్ ఇంత చిన్న క్యారెక్టర్, ఆయన మనకు చెప్పాల్సిన అవసరం లేదు అమీర్ ఖాన్ గారి గురించి. ఆయనని కూడా చిన్న కామియో క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారంటే హిందీలో వర్కౌట్ అవుతుంది. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి మనం తీసుకుంటే ఓటీటీ వాళ్ళు ఏంటంటే సార్ మీకు రజనీకాంత్ గారి సినిమా కాబట్టి మీకు 150 crores ఇచ్చేస్తాము, 200 ఇచ్చేస్తాము. ఎందుకు వద్దంటారు? ఆ డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకు, ఆ బిజినెసే కదా. ఏదైనా కూడా పెడుతున్నామంటే మాకు డబ్బులు రావాలి, సేఫ్ కావాలని చూస్తున్నారు. సో ఈ పరంగా వాళ్ళు దాన్ని చేయడం జరుగుతుంది. మాలాంటి ఆర్టిస్టులకు ఇది నలిగిపోతున్నారు కదా, ఇక్కడ నలిగిపోతున్నాము కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో మాదేంటంటే మా ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈ చిన్న మూవీస్, ఇలాంటి మూవీస్ మాకు సేవింగ్ ఫ్యాక్టర్స్. బ్రహ్మాండ లాంటి మూవీస్, నెక్స్ట్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కొత్త డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది, వాళ్ళు అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకురాలేరు. సో వాళ్ళు ఏంటంటే మాలాంటి ఆర్టిస్టులను పెట్టి సినిమా రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో బాగుంటే ఆడియన్స్ చూస్తున్నారు, లేకుంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్. ఇప్పుడు పెద్ద సినిమా అంత మాత్రాన అది చూడాలని రూల్ కూడా లేదు. బాగలేదంటే దాన్ని కూడా రిజెక్ట్ చేస్తారు. చిన్న సినిమా అయినా బాగుంటే చూస్తారు. సో నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, సరే అది ఎలాగో పోయింది, మనం దానికి ఇంకా చేసేది ఏం లేదు. మనం ఎవరిని ప్రశ్నించే స్థాయిలో లేము. సార్ మాకెందుకు ఇవ్వట్లేదండి, ఎవరిని అడుగుతాం, ఎవరిని అడిగి మాకు అంత లేదు. సరే అది కాకుండా ఇదైనా భగవంతుడు మనకు ప్రసాదించాడుగా, పోనీ ఇదైనా చిన్న సినిమాలు ఫస్ట్ నుంచి కూడా దాసరి నారాయణ దగ్గర నుంచి అందరూ చిన్న సినిమా బతకాలని చెప్పేది అందుకే. ఈరోజు ఈ చిన్న సినిమాల కారణంగానే మాలాంటి కళాకారులు, అలాంటి చాలామంది ఎవరైతే దాని ప్రభావం పడిందో వాళ్ళంతా ఇప్పుడు దీంతో సర్వైవ్ అవుతున్నారు, ఈ చిన్న సినిమాలతో సర్వైవ్ అవుతున్నారు. సో ఇట్స్ గుడ్. ఆనంద్ భారతి గారు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి, అంటే మీరు మోడల్గా కెరీర్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి కలిపి చెప్పండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 years. 25 years జర్నీ. ఈ రోజుకి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ లేకుండా మీ కెరీర్ ఉందా ఈ రోజుకి? అది అందరు ఎత్తుకోవడమే. అంటే ఒకటి కొంచెం మనము ఒకటి 2 సినిమాలు మనకు బాగా ఆడిందంటే ఆటోమేటిక్లీగా ఉన్న డైరెక్టర్స్ మన గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళకు తీసుకోవాలనే ఉంటుంది. సో మన కూడా ఒక మెట్టు ఎక్కితే అవకాశాలు పెరుగుతాయి. మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇంకా లేదు. అంటే నెక్స్ట్ మనకి ఏం జరగబోతుందో ఆలోచించేవాడు మూర్ఖుడు అంట నేను. అది అంతా మనకు రిటర్న్, అది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అంటారు చూసారా, ప్రతి ఒక్కటి రాసి ఉంది సార్. అది మనం ఎక్కడ ప్రయాణం చేస్తామో, ఎక్కడ దాకా వెళ్తామో అన్నీ రాసి ఉంది. రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు ఏం చేసాము, మనం మంచిగా చేసామా లేదా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఫ్యూచర్ మనకు బాగుంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ మీతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చి మీలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా వేషాలు వేసే చాలామంది ఈ రోజు కూడా సర్వేయింగ్గా వాళ్ళకి పెద్ద సమస్య అయిపోతుంది. అవును. బట్ మీరు మాత్రం ఎప్పుడు చాలా చిల్లుగా ఉంటారు. వచ్చిన అవకాశాలని ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తారు, కష్టపడతారు. బట్ ఎక్కడ కూడా కంప్లైంట్స్ ఉండవు, ఎవరి మీద కూడా నెగిటివ్ కామెంట్స్ ఉండవు. అండ్ మీ మెయింటెనెన్స్ కానీ, మీ లుక్ కానీ, మీ అటైర్ కానీ చాలా రిచ్గా ఉంటుంది. ఏంటి ఆనంద్ భారతి గారు ఎన్ని కోట్లు సంపాదించారు ఇప్పుడు? ఏం లేదు, సంపాదన నిజంగా చెప్పాలంటే సంపాదించే పెద్దగా ఏం లేదు, కానీ మేనేజ్మెంట్ ఒకటి నేర్చుకున్నాను. హౌ టు మేనేజ్ అనేది నేర్చుకున్నాను. అంటే షూటింగ్స్ ఉన్నంత రోజులు మనము ఏదైతే సంపాదిస్తామో
దాన్ని లేనప్పుడు అదే డబ్బుల్ని ఉపయోగించుకోవడం. అంటే ఈరోజు వచ్చింది కదా అని ఇంకా మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, అంటే ఇంకా మనకు రేపు కూడా బాగుంటుంది అనుకోవడము, అది ప్రతి ఒక్కరు చేసే పెద్ద తప్పు. ఈరోజు బాగున్నంత మాత్రం రేపు బాగుంటుంది రేపు మనకు బాగుంటుందని అనుకోవడం చాలా తప్పు. టైం ఎలా ఉంటుందంటే మనిషి జీవితంలో ఈ చక్ర ఇట్స్ లైక్ అవును, మీకు మంచి వస్తూ ఉంటుంది, ఒక్కొక్క చెడు వస్తుంటుంది, మీకు ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్లీ ఏదో ఒకటి మీకు రన్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనము మంచిగా ఉన్నప్పుడు మనం కొంచెం ఎంతో మన దగ్గర సేవింగ్స్ ఉంటే ఇది ఆ టైంలో మనకు ఏం లేని టైంలో మనకు అది సేవ్ చేస్తుంది ఆ మనీ. సో ఇదొకటి నేర్చుకున్నాను. ఎలా ఉంటుంది మీ మనీ మేనేజ్మెంట్? అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేకుంటే? మా ఇన్వెస్ట్మెంట్ తక్కువనే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అన్ని ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుందంటే ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, నో డౌట్. అంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అనేది అది ఎప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ. పిల్లల విషయంలో వాళ్ళ తర్వాతనే మనం, అంటే వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళది అన్ని ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాతనే నా దాకా వస్తుంది మ్యాటర్. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా దేంట్లో కూడా లోటు ఉండకూడదు. అంటే స్పెషల్లీగా ఎడ్యుకేషన్ విషయం దగ్గర నుంచి, వాళ్ళ డ్రెస్సింగ్ విషయం దగ్గర నుంచి, బయటికి వెళ్ళినప్పుడు ఏంది యాక్టర్ పిల్లలు ఇట్లా ఉండరు ఏంది, అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉందా వీళ్ళది, వీళ్ళ డ్రెస్సింగ్ ఏంది, వీళ్ళ ఒక అంటే ఏదైనా కూడా అవును అలా లేకుండా వాళ్ళని నంబర్ 1లో పెట్టాలి ఫస్ట్. దాని తర్వాత మా దగ్గరికి వస్తుంది. ఇంకా కొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన డబ్బులతో, అంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండడానికి ఎల్ఐసి దగ్గర నుంచి, ఎస్ఐపి దగ్గర నుంచి ఏదైనా మనం ఏదైతే మనకు చేయగలం ఎంతవరకు మన చేతిలో ఉన్నంత వరకు, మరి అంతగా ఇప్పుడు వస్తుంది కదా అని మరి వచ్చే ₹1,00,000 వచ్చేదానికి 10 లక్షలు పెట్టడం కూడా తప్పు. అది ఏమవుతుంటే మళ్ళీ అది మన మీద భారం పడిపోయి ఇన్ ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఎంత చెద్దరు ఉంటే కాలు జాపాలంటే చూసారా, ఆ పరంగా వెళ్తూ ఉంటాను. సో దాంతో ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు. ప్లస్ నాకు ఏం అలవాటు లేవండి. అంటే ఒక డ్రింకింగ్ మెయిన్గా చెప్పండి, డ్రింకింగ్ కానీ, ఈ మధ్య అయితే నాన్ వెజ్ అవన్నీ కూడా మానేశాను. ఒక సాధు జీవితం అనుకోండి. ఇంకా అంటే బయటికి వచ్చానంటే ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళడమా, సినిమా పీపుల్ని ఫ్రెండ్స్ని కలవడమా, సినిమా గురించే బయటికి రావడం తప్ప మిగతా అంతా మళ్ళీ ఎంజాయ్మెంట్కి ఎలాంటి స్కోప్ పెట్టుకోను. అంటే ఆ ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్ళిపోయాము, విచ్చలవిడిగా తాగుతున్నాం, చేస్తున్నాం, తింటున్నాము, అది కాకుండా ఈ అమ్మాయిలని ఇవన్నీ చాలా దూరంగా ఉంటాను. కార్డ్స్ అని అంటే ఉంటుంది కదా రకరకాలుగా, మీకు ఇప్పుడు అలవాట్లు, దాని కారణంగా మనం చాలా లాస్ అవుతాం. సో ఇవన్నీ ఏముండదు. ఏమున్నా కూడా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత మనం ఇంకా ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం టోటల్ 100% కాన్సన్ట్రేషన్ షూటింగ్ మీద ఉంటుంది. అది లేదంటే మళ్ళీ సర్చింగ్, అంటే మళ్ళీ నెక్స్ట్ వాట్ టు డూ అనేది డెఫినెట్గా ఉండాలి. పిఆర్ఓ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎంత పెద్ద ఆర్టిస్ట్కైనా ఉంటుంది. మాది కూడా పిఆర్ఓ, అంటే నెక్స్ట్ ఎవరు ఏ డైరెక్టర్స్ ఏం చేయబోతున్నారో వాళ్ళని వెళ్ళి కలవడము, అలా చేస్తుంటాము. ఫ్రెండ్స్ అందరం సినిమా సంబంధించిన ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయడము, నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. సో ఏదన్నా కూడా 100కి 200% సినిమా గురించే ఉంటుంది తప్ప ఇంకా వేరే సోది ఉండదు. అంటే ఆనంద్ గారు లైఫ్లో ఇంత చిల్గా, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణ. అంతే. తన సినిమాలు, తన కుటుంబం, తన డబ్బు, తన జాగ్రత్త. అంటే ఇంత క్లియర్గా ఈ క్వశ్చన్ ఇంతసేపు అడగడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి మైండ్ సెట్ లేక, ఇలాంటి జాగ్రత్త లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలు సఫర్ అవుతున్నారు. సో అది జనాలకు తెలియాలి, ఈవెన్ ఆర్టిస్టులకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కానీ, మీ అలవాట్ల గురించి కానీ అడగాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే సంతోషం పరం సుఖం అంటారు సార్. మనకి ఎంత మనకు వస్తుందో దాంట్లో మనం సంతోషపడితే వాడే కుబేరుడు. మీకు అప్పు లేదనుకోండి సార్, మీకు బయట ఎవరికి డబ్బులు ఇవ్వాల్సింది అవసరం లేదనుకోండి, మీరే కుబేరులు. మీ బ్యాంకులో ₹1,00,000 మీకు డబ్బులు అక్కడ ఉన్నట్టే తప్ప మీకు ఇంకా అవసరం ఉన్నప్పుడు తీయడమే. కానీ మీరు ఎవరిదైనా అప్పు తీసుకున్నారంటే ఇంకా మీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అతను ఫోన్ చేయడము,
దాని తర్వాత మీరు దాన్ని ఆ అప్పు ఇవ్వడానికి మీరు పడే 4 రకాలు ఏదైతే చేస్తారో అదే మిమ్మల్ని టెన్షన్లో పెడుతుంది. ఆ టెన్షన్తో రోగాలు వస్తాయి. రోగాలు వచ్చి మీతో పాటు మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. సో ఇవన్నిటికి దూరంగా ఉంటా. ఎంత ఉన్నా దాంట్లోనే సర్దుకోవడము, బయట నుంచి మ్యాక్సిమంగా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోవద్దనే ఫిక్స్ అవుతా. మ్యాక్సిమం 99.9% అసలు ఎవరి దగ్గర తీసుకోవద్దు రూపాయి. మనం ఫ్రెండ్షిప్ బాగుండాలన్నా, చుట్టరికం బాగుండాలన్నా, బయట ఎవరితోటైనా మన రిలేషన్ బాగుండాలంటే ఆ మనీ మ్యాటర్స్ని మరి పక్కన పెట్టారనుకోండి సార్, మీ లైఫ్ మీరే చూసుకోండి. కావాలంటే వెరీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఉన్న దాంట్లో సర్దుకోవడం నేర్చుకుంటే మన ఈ లైఫ్ని మించిన లైఫే లేదు. అంటే సంతోషంగా ఉండడం నేర్చుకుంటే మనిషి అంత ఆనందంగా ఏది ఉండదు. రెండోది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉంటే అది మనం కాపాడుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, మనకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మనకి ఇంత ఇచ్చాడుగా, ఇంకేం కావాలి? ఈరోజు శ్వాస తీసుకొని రేపు చాలామంది నేను ఎక్కడో చదివాను, రాత్రి అవుతే పొద్దున కల్లా సూర్యుడు చూడని ఒక 10 లక్షల మంది ఉంటారట రోజు ప్రపంచంలో. ఈరోజు రాత్రి మళ్ళీ రేపు చూడరు. 10 lakhs ఒక ఈవెన్ 1-2 కాదు, 10 lakhs అంటే మనం ఆ 10 లక్షల మందికి అనేది బెటర్గా ఉన్నాంగా. రేపు మనం సూర్యుడు చూడగలుగుతున్నాం, మనం మన ఫ్యామిలీని చూడగలుగుతున్నాము, మంచి ఫుడ్ తింటున్నాము. నాకైతే మీరు నమ్మరు, అందరు ఫోన్ చేసి అన్న బిర్యానీ తింటావా అన్న నీకోసం మంచి బాటిల్ పెట్టినా అన్న, ఫారెన్ బాటిల్ వస్తుందని అంటే, అరే అయ్యా నేను అవన్నీ తినారా బాబు, నాకు మంచి పప్పు అన్నం పెట్టు చాలంటే నేను అంటే చెప్తున్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ని అలా పెట్టుకుంటే నాకు చాలా వెరీ మచ్ హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీ ఉన్నా ఆ పరంగా. ఓకే, సో ఇది అంటే సార్ మీ మాటలు వింటుంటే ఎట్లుందంటే పూర్తిగా డివోషనల్లో దిగిపోయినట్టున్నారు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? 100% అండి. అంటే నేను చేసే ప్రతి ఒక్క వేసే అడుగు ఆ పరమాత్ముడు మనకు ఇచ్చిన జీవితమే. శ్వాస దగ్గర నుంచి అన్ని అది గట్టిగా నమ్ముతాను సార్. 100కి 200% నమ్ముతాను. ఇంత నేను ఒకటే అనుకుంటాను సార్, మనకు ఇంత ఇచ్చాడు కదా అనుకుంటా నేను. నాకు ఇంత తక్కువ ఇచ్చాడు ఎప్పుడు అనుకోను. ఇప్పుడు చాలామందికి డబ్బులు చాలా ఉండొచ్చు, ఆరోగ్యం ఉండదు. అవును, చాలా కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, కానీ వాడు ఒక చపాతీ కాదు కదా, ఈవెన్ నోట్లో ఫుడ్ కూడా పోదు, ఓన్లీ లిక్విడ్ తోటి ఉండాలి. అలాంటి లైఫ్ ఎందుకు మళ్ళీ మనకు? ఆ కట్టెలు తీసుకొని ఏం చేస్తాం, దాన్ని పండుకోం కదా. అలాగే రకరకాలుగా ఉంటుంది. కొందరికి అన్నీ ఉంటుంది, వైఫ్తో గొడవలు, వాడి ఇంటికే పోడు. ఈవినింగ్ కాదు కదా, వాడు నైట్ అందరు దయాల్లాగా వాడు 12 o'clock 1 o'clock ఇంటికి వెళ్తుంటాడు. అంటే ఎక్కడ వైఫ్తో ఇంటరాక్షన్ అవుతుందో, మళ్ళీ ఎక్కడ గొడవలు అవుతుందని అంటే మనశ్శాంతి ఉండదు. లైఫ్లో మనిషికి మెయిన్గా కావాల్సింది మనశ్శాంతి సార్. అవి ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. ఓకే, అంటే ఫస్ట్ ఫ్యామిలీ మీతో ప్రేమగా ఉండాలంటే చాలు. మీరు నెపోలియనే. అంటే మీరు యు ఆర్ ఏ విన్నర్, ఒక కింగ్ లెక్కనే. మీరు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు సార్. ఓకే, ప్రపంచాంతో మనం ఫైట్ చేయొచ్చు, కానీ ఇంట్లో మాత్రం మనకు బాగలేదంటే మనం ఉండలేం సార్. అంటే నిజంగా నాకు ఇది కొంచెం షాకింగ్గా ఉంది. ఆనంద్ భారతి గారు వస్తున్నారంటే ఆయన సినిమాలు, ఆయన విలనిజం, ఆయన క్యారెక్టర్స్, వీటి గురించి మాట్లాడడం కామను, ఇవే ఉంటాయి అనుకున్నాను. కానీ మీలో ఇంకో మనిషి ఉన్నాడు, అది జనాలకు ఉపయోగపడే మాటలు చెప్పే మనిషి. అంటే ఒక విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళ రియల్ లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పేసి నిజంగా షాక్ అండి నాకు. అంటే సార్ దేవుడు నాకు అవి ఇచ్చాడు కాబట్టి నేను చెప్పుకుంటున్నా. సూపర్, అంటే సూపర్. దీన్ని కూడా నేను గాడ్కే థ్యాంక్స్ చెప్తాను సార్. ఎందుకంటే కొన్ని మనకు తెలియకుండా వస్తాయి. అంటే ఇవన్నీ వైఫ్ కానీ, పిల్లలు కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, ఈ ఇండస్ట్రీ కానీ, మన హెల్త్ కానీ, మనకు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇవన్నీ మనకు తెలియకుండానే ఏర్పడతాయి. దీనికి కూడా నేను దేవుడు మన తగ్గట్టుగా మనకు చుట్టుపక్కల పెడతాడు. అంటారు కదా, ఇప్పుడు మీలో ఒక క్రిమినల్ మీ మైండ్ ఉందనుకోండి సార్, మీ చుట్టుపక్కల జనాలంతా క్రిమినల్స్నే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వాడు ఎవడో మర్డర్ చేసి జైలుకి వెళ్ళాను అనుకోండి, వాడు లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి ఒక టీం ఫామ్ అవుతుంది. వాడు బయటికి వచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు. అదే ఒక సాధువు దగ్గరికి వెళ్తే మనము దేవుడి గురించే మాట్లాడతాం. అతని దగ్గరికి వెళ్తే మన దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో దీంట్లో కూడా నేను దేవుడికే 100% క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే, నాకు అలాంటి అట్మాస్ఫియర్ని అలాంటి చుట్టుపక్కల నన్ను అలా పెట్టాడు నన్ను.
నన్ను ఆనందపరచడానికి, నన్ను హ్యాపీగా ఉంచడానికి నాకు అన్నీ అలాంటి వాళ్ళకి పంపించాడు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా మంచిగా ఉంచాడు. మనం అనుకుంటే అన్నీ జరగవు సార్. ఇప్పుడు వైఫ్ కానీ, పిల్లలు కానీ, మదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నీ మనం అనుకున్నట్టు మనకు అన్నీ రావు. అవి దేవుడు అలాంటి వాళ్ళని మనకు సెట్ చేస్తుంటాడు మనశ్శాంతి కోసం. కొన్ని మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల మనకు ఎలాంటి వాళ్ళు తగులుతారంటే మనం అన్నీ కోల్పోతాం. వి లాస్ట్ ఎవ్రీథింగ్. ఎలా అంటే కొందరైతే ఇంకా ఆత్మహత్య చేసే లెవెల్ దాకా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా తగిలేరా అలాగా? ఎప్పుడు లేదు సార్. అదే అంటున్నా నేను. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్, వెరీ మచ్ బ్లెస్డ్ అన్న. ఆ దేవుడు, అందుకే నేను గాడ్ని చాలా వరకు ఐ లవ్ గాడ్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఇలాంటిది నాకు ప్రెజర్ రానివ్వలేదు. ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా ఉంటుంది. సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ రాకుండా అయితే ఎవరికి ఉండదు, కానీ అది దాటగలుగుతాం. ఆ దాటడానికి ఏంటంటే నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నన్ను మంచి కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను అది ఈజీగా దాటిపోతాను. అన్నిటికీ మించి మీది మంచి మనసు సార్, దానివల్ల అన్ని ఇదైపోతుంది సార్. అంటే ఇట్స్ దట్ ఆల్సో ఇట్స్ అవర్ బ్లెస్సింగ్ సార్. అది. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, స్టార్టింగ్ మీరు మోడల్గా చేసేటప్పుడు మీరు ఒక దగ్గర ట్రైన్ అయ్యేవాళ్ళు. అవును. సేమ్ టైంలో మీతో పాటు అలాగే మోడల్గా ఉంటూ అదే టైంలో ఇండస్ట్రీలో ట్రావెల్ అయిన ఇంకో 2 పర్సన్స్ ఉన్నారు. అవును. అంటే మీ తర్వాత వచ్చి ఉండొచ్చు వాళ్ళు కొంచెం గ్యాప్తో. ఒకరు వచ్చేసి కౌశల్ గారు, ఇంకొకరు వచ్చి ఉదయ్ కిరణ్ గారు. ఉదయ్ కిరణ్, కరెక్ట్ చెప్పారు సార్. అది మేము ఉదయ్ కిరణ్ గారు నేను ఇద్దరం సేమ్ ఇన్స్టిట్యూటే. ఓకే. ఇక్కడే ఎంత దూరం కాదు, ఇక్కడ మన సినిమా కాలనీలోనే మన సాయి మండపం ఉంది కదా, శ్రీ సత్య సాయి మండపం పక్కన గల్లీలోనే ఇమ్రాన్ ఖాన్ గారు అని ఆయన పెద్ద కొరియోగ్రాఫర్. మీరు కరెక్ట్గా నన్ను గుర్తు చేశారు. నేను ఉదయ్ కిరణ్ గారు ఇద్దరు సేమ్ ఇన్స్టిట్యూటే. ఓకే. అంటే మోడలింగ్. అయితే ఉదయ్ కిరణ్ గారికి కొంచెం హైట్ తక్కువ, ప్లస్ ఆ మోడల్గా అంత సెట్ అవ్వట్లేదని పెద్ద షోస్ ఏం అతను చేయలేదు. కానీ ఎవరో ఒక పర్సన్ అతనికి చిత్రం అనే సినిమా జరుగుతుంది, ఆడిషన్ అని చెప్పేసి రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్లారట. అక్కడ చూడడము, తేజ గారు అతన్ని సెలెక్ట్ చేయడము, నైట్ అతన్ని లైఫ్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి స్టార్ అయిపోయారు. ఆయన 3-4 సినిమాలతో స్టార్ అయిపోయారు. కానీ అంటారు కదా సార్, ఒక్కొక్కసారి సక్సెస్ కూడా, సడన్ సక్సెస్ కూడా ఒక్కొక్కసారి డేంజర్ అవుతుంది. అంటే ఓవర్ నైట్ సక్సెస్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ మనిషి అక్కడ నుంచి ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్తే ఆ తట్టుకునే శక్తి అందరికి ఉండదు. కరెక్ట్. బహుశా ఉదయ్ కిరణ్ గారు అది తట్టుకోలేకపోయారేమో ఆ ఫెయిల్యూర్ని. మరి ఏం జరిగిందేమో తెలియదు, కానీ నేను అనుకుంటుంది అంటే అంత సక్సెస్ చూసిన మనిషి ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోయి మళ్ళీ ఏదైతే జరిగిందో ఆయన లైఫ్లో ఆత్మహత్య చేయడం అనేది. ఆ కెరీర్ స్టార్టింగ్లో ఆ మోడల్గా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది సార్? అంటే మీరు దగ్గర చూసుంటారు కాబట్టి. యాజ్ ఏ ఒక స్ట్రగల్ ఆర్టిస్ట్ లాగా మాలాగానే అతను కూడా ఎప్పుడు ఊహించి ఉండడు నాకు ఇలా ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా తర్వాత ఇమీడియట్లీగా 3-4 సినిమాలు మోస్ట్ అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఆ రేంజ్కి వెళ్తానే ఆయన కూడా ఊహించలేదు. అసలు చూస్తూ విత్ ఇన్ 2-3 ఇయర్స్లోనే పీక్ వెళ్ళిపోయాడు. అసలు ఉదయ్ కిరణ్ గారు అంటే ఆ టైంలో ఓన్లీ ఉదయ్ కిరణ్ గారే ఉన్నారు. అంటే అవును, ఆ రేంజ్ వచ్చింది ఆయనకు. అవును. కానీ దాని తర్వాత డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, లేకుంటే ఈ ఫెయిల్యూర్ ఉండొచ్చు, చాలా వరకు మనకు తెలియదు కానీ చాలా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడంటే చుట్టుపక్కల అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోతేనే ఇంకా ఎప్పుడు నాకు ఇంకా ఇంత కూడా ఆశ లేనప్పుడే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. కొంచెం ఆశ ఉన్న మనిషి ఆత్మహత్య చేసుకోడు. అంటే ఇంకా నాకు టోటల్ క్లోజ్ అయిపోయింది అన్నీ, ఇంకా నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను అనేవాడు ఆత్మహత్య చేసుకుంటాడు. కొంచెం ఇంత ఎవరొకరు బూస్ట్ చేసే వాళ్ళు ఉన్న సైడ్లో ఎవరొకరు అరే నేను నీకు ఉన్నా అని చెప్తే మనిషి ఒకసారి ఆలోచిస్తాడు. సో ఆ టైంలో ఆయనకు ఎవరు లేరా, చెప్పేవాళ్ళు ఎవరు లేరా, భుజం తట్టేవాళ్ళు ఎవరు లేరా, ఆయనకు ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు సినిమా ఫెయిల్యూర్ తోటే అయితే జరగలేదు, అది వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. మరి ఏంటో నాకు తెలియదు కానీ
మొత్తానికైతే ఒక మంచి యాక్టర్ని, ఒక మంచి మనిషిని మనం కోల్పోయాం ఇండస్ట్రీలో. చాలా అది బాధాకరం. చాలా బాధాకరమైన విషయం అది. అండ్ ఇప్పుడు మీ బ్రహ్మాండ సినిమా విషయానికి వస్తే, అంటే ఆనంద్ గారిని సినిమాల్లో చూస్తున్నాము, మంచి మంచి సీన్లు పడుతున్నాయి, మంచి విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యారు, అంతా ఓకే. సినిమా మొత్తాన్ని తన క్యారెక్టర్తో మార్చేసే సినిమా అయితే ఇప్పుడు దాకా రాలేదు. బట్ నేను బ్యాక్గ్రౌండ్లో నేను చెక్ చేసుకొని నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, బ్రహ్మాండలో చాలా హీరోలు అంటే మీది కథ మొత్తం మీ చుట్టూ తిరుగుతుందంట. ఒక చాలా కీలక పాత్ర అండి. వెరీ అంటే సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అంటారు చూసారా. అంటే ఒక స్టోరీనే కొంచెం ఆ క్యారెక్టర్ చుట్టూ ట్విస్టులు ఉంటాయంట. కదిలిచ్చే క్యారెక్టర్ అది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత నమ్మకంగా ఉన్నారు సార్ బ్రహ్మాండ సినిమా విషయంలో? నాకు చాలా నమ్మకం ఉంది సార్ మూవీ మీద. మీరు టీజర్ చూస్తే మీకే నమ్మకం వస్తుంది. ప్లస్ రాంబాబు గారి కోసమన్నా ఆడాలి సార్ సినిమా అది. అంటే నాకైతే ఆయన కోసం ఆడాలని ఉంది. ఆయన ఆత్మ శాంతి దొరుకుతుంది నిజంగా. ఎందుకంటే ఆయన ఈ ఆడియన్స్తో చూడలేదు సినిమాను. ఎవరికైనా ఒక కళ ఉంటుంది, నేను తీసిన సినిమా ఒక అన్ని థియేటర్స్ రిలీజ్ కావాలి, దానికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలి అనే దానికి అసలు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కో డైరెక్టర్ దాకా ఎవరైతే ఓ డైరెక్టర్ కావాలని ఉంటారో వాళ్ళకు ఒక కళ అది. ఆ కళ ఆయన చూశాడు, దాన్ని నిజం చేశాడు, అన్నీ జరిగింది. కానీ లాస్ట్ ఇంకా థియేటర్కి పడకముందే పాపం ఆయన ప్రివ్యూ థియేటర్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అసలు ఇలా జరగకుండా ఉండాల్సిందని నేను అనుకుంటున్నా. కానీ బ్రహ్మరాతని ఎవరు మార్చలేరు. అక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోయారు ఆయన. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ సినిమా కొంచెం సక్సెస్ రావాలి, ఆయన అక్కడ నుంచి చూస్తుంటాడు, ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుంది. అండ్ ఇండస్ట్రీలో సార్ మన టాప్ హీరోలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈవెన్ సెట్కి వచ్చినా సరే ఆ రోజు సీన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళని కదిలించలేము, వాళ్ళతో మాట్లాడలేము, అది ఇబ్బంది కూడా. కానీ ఆనంద్ భారతి అనగానే ఎందుకు సార్ ఈ టాప్ స్టార్లు అందరూ కూడా ఏదో ఒక టైంలో మీ మీద ప్రేమ చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్ గారు కానీ, మన ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీ మీద ఒక స్పెషల్ కేర్ తీసుకుని మీరు చాలాసార్లు చెప్పారు కూడా. ఎందుకు వాళ్ళందరికీ మీ మీద అంత మంచి అభిప్రాయం? ఇంకా అది నేను చెప్పలేను. వాళ్ళు నన్ను చూసి మరి వాళ్ళకి ఏమనిపించిందో. నాకు నిజంగా నాకు ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సార్ చాలా మంది అంటుంటారు ఆ హీరోతో ప్రాబ్లం, హీరోతో ప్రాబ్లం అని. బాలకృష్ణ గారి గురించి చెప్తుంటారు అందరూ. బాలకృష్ణ గారు ఇలా కొట్టారట కదా, అలా కొట్టారట. నేనైతే ఆయనతో 8 సినిమాలు చేశాను. ఆయన ఉన్నంత మంచిగా ఎవ్వరు ఉండరు. ఆయన చూసినంత కళాకారులని, ఆర్టిస్టులు ఎవ్వరు చూడరు. అసలు ఎంత డిస్టర్బెన్స్ ఉండదు ఆయనతో ఉంటే. ఇంకా మనకు ఆయన బూస్ట్ ఇస్తారు, ఇలా చేయి అలా చేయమని చెప్పేసి. మరి ఈ మాట ఎలా వచ్చిందో బయటికి నాకైతే ఇంకా ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మరి చెప్పేటోడు ఎవడు, అసలు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది ఇప్పటికి నాకు అది అర్థం కాందే. ఆయనతో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ బాలకృష్ణ గారితో మీకు? బాలకృష్ణ గారితో చాలా అన్ని అంటే బాలకృష్ణ గారిది ఎలా అంటే సార్ ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. మనం ఏం చూస్తాం, మనం ఏమనుకుంటామంటే బాలకృష్ణ గారు అక్కడ కూర్చుని ఉన్నట్టే మనం కొంచెం దూరంగా ఉండాలని చూస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేయడం సార్ని. ఆయన ఒక దాంట్లో ఉంటారు, ఒక ఆ సినిమా దాంట్లోనే ఉంటారు, ఆ మూడ్లో ఉంటారు ఆయన. సో మనం కూడా ఎందుకు బాలకృష్ణ గారిని మనం అక్కడ ఉన్నారంటే మనం దూరం నుంచి వెళ్ళిపోదామని చూస్తాం. కానీ ఆయన చూసి పిలుస్తారు, అయ్యే ఇట్రా అంటారు, కూర్చొని వెళ్ళిపోతున్నావు చూడకుండా అంటారు. ఏమన్నా లేదు సార్ మీరు బిజీలో, ఏం బిజీ ఉన్నాను నేను బాగా ఖాళీగానే ఉన్నా కదా అంటారు. కూర్చోబెడతారు, టీ తాగిస్తారు, ఇంకా ఆయన తింటున్నారంటే తినడానికి ఇస్తారు. నాకు అదే అనిపిస్తుంది, జనాలు ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుకుంటారు అనిపిస్తుంది. చాలా చాలా ఫ్రెండ్లీగా అసలు ఆర్టిస్ట్ అనేవాడికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఒక రేంజ్లో ఉంటుంది సార్. మామూలు రెస్పెక్ట్ ఇవ్వరు ఆయన. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని ఏమీ ఉండదు, అందరికీ ఆయన సమానంగా చూస్తారు, ప్రేమగా వర్క్ చేస్తారు, ప్రేమగా చేపించుకుంటారు. సూపర్ అసలు. అండ్ బాలకృష్ణ గారితో పాటు మనకి ఇండస్ట్రీలో మంచి ఆజానుబాహుడు ఎవరయ్యా, మంచి ఆ భుజం కానీ ఆ ఎత్తు కానీ అంటే ప్రభాస్ గారు అంటారు. ఈవెన్ చాలా మంది ఫైటర్స్ కూడా ప్రభాస్ గారితో ఫైట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు దెబ్బలు తిన్నట్టున్నారు. పడింది నాకు దీంట్లో మన వంశీయా అది బస్ ఫైట్ ఉంటుంది, నాకు ప్రభాస్ గారితో చేశాను.
వంశీ గారు డైరెక్టర్ దానికి. మున్నా 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 మున్నాకి బస్సులో అంటే పాపం ఆయన చేసిందేం లేదు. ఆయన నన్ను ఇసురుతారు ఇట్లా బస్సు లోపలే, నేను ఇసురితే ఇట్లా గాలిలో వెళ్ళి పడాలి, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పడాలి అంతే. ఆ షాట్ అలా ప్లాన్ చేశారు. నన్ను మొత్తం గాలిలో పెట్టేశారు, ఇట్లా బెల్ట్ అన్ని కట్టేసి పెట్టేశారు. ఈ మనం పట్టుకుంటాం కదా పైన హ్యాండిల్ పట్టుకుంటాం కదా, దానికి వీల్స్ వేశారు. వాళ్ళు చెప్పారు నాకు, మీరు ఇసిరేటప్పుడు నువ్వు చెయ్యి అక్కడ పెట్టద్దన్నారు. కానీ మనము భయం అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే గాలిలో ఉన్నానో ఆటోమేటిక్గా మనిషి అనేవాడు ఏదైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నేను ఆ 2 పట్టుకోవడం జరిగింది. ఆ వీల్ నా చేయి మీద నుంచి వెళ్ళిపోయినాయి, రక్తం అయిపోయాను. ప్రభాస్ గారి దగ్గరుండి అన్ని ఫస్ట్ ఎయిడ్ చేయించి కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు ఈ షాట్ని ఇంకా నువ్వు చేయకు, ట్యూబ్ తోటి చేపిస్తాను అని చెప్పేసి చెప్పారు. సో అలా జరిగింది. అంటే ఆయన చేసింది ఏం లేదు, ఆయన కొడితే మనకి సీక్వెన్స్లో అలా అయింది. అది నా తప్పే, అది నిజంగా చెప్పాలంటే. మనం ఫైటర్ కాము కాబట్టి మనకు పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి దాని గురించి మనము ఇలా వెళ్ళేటప్పుడు ఆ పట్టుకోవడం అట్లా జరిగింది. దాంతో హర్ట్ అయ్యా కొంచెం, అంతే. రక్తం రావడం అని జరిగింది. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ షూటింగ్ అంతే. సార్ మామూలుగా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయి చెప్పాలి, మీరు చాలామంది హీరోలతో ఫైట్ చేస్తుంటారు. అవును. బట్ ఫైటింగ్లో ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి ఒక టైమింగ్ ఉంటుంది. అవును. అలా పర్ఫెక్ట్ టైమింగ్తో కరెక్ట్గా చేసే హీరో ఎవరంటే, 1-2 పేర్లు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? అందరు బాగా చేస్తారు సార్, నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళు చేసి ఉండరు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు టైమింగ్ తోటే ఉంటారు. మనమే ఇక్కడ టైమింగ్ మనం రెగ్యులర్గా చెయ్యము. కానీ హీరోలకి అయితే ప్రతి సినిమాలో 4-5 ఫైట్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. మన టైమింగే తప్పుతుంది ఎక్కడైనా తప్పితే. సో మళ్ళీ దానికి రీటేక్ చేయడము అది చేసి. మీకు బాగా కంఫర్ట్గా బెటర్గా అనిపించిన? అందరితో కంఫర్ట్గానే ఉన్నాను సార్, అదేం లేదు. ఎప్పుడుగా నేను చెప్పాను కదా మీకు, ఎప్పుడు కూడా నాకు అలాంటి రాలేదు. ఇతను కంఫర్ట్గా లేరు, అతను కంఫర్ట్గా ఉన్నారన్న ఎప్పుడు రాలే. ఎప్పుడు చేసినా అందరితో, ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు ఏ హీరోగాతో ప్రాబ్లం రాలేదు. అందరితో చాలా మంచిగా చేశాను. మంచి జర్నీ. 25 years ఈ ఇండస్ట్రీ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సే. మీరు కెరీర్లో స్ట్రగుల్ అవుతూ అప్పుడే ఛాన్సులు వస్తూ ఎదిగే సమయంలో మీతో పాటే ఒక హీరో అలాంటి స్థితి నుంచి స్టార్గా ఎదుగుతూ వస్తూ వచ్చారు. మీరు ఆయనతో సినిమాలు చేశారు, ఆయన స్టార్గా ఎదుగుతూ వచ్చారు, రవితేజ గారు. అంటే ఇప్పుడు ఈరోజు ఆయన ఉన్న స్థాయి ఇంచుమించి ఏంటంటే, ఆయన ఒక సినిమా తీస్తే కొన్ని లక్షల మంది థియేటర్లకు ఎగబడతారు, కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ కూడా. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి ఎలా కష్టపడేవారు ఆయన? ఒక ఎనర్జీ లెవెల్ వేరే ఉంటుంది సార్ రవితేజ గారిది. అంటే నేను ఆయనను 0 నుంచి చూశాను. అవును, 0 నుంచి ఆయనను, అంటే ఒక రేంజ్ హీరో ఇప్పుడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్ తగ్గదు మనిషిది. ఫస్ట్ సినిమాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఇంకా రోజుకు యంగ్ అవుతున్నారు ఆయన మొత్తం. ఫిజికల్గా చూసి ఉంటారు మీరు, సన్నగా పడిపోయి అసలు. అంటే అవి జీల్ అండి, చేయాలి నేను ఇంకా మంచి చేయాలి అని చెప్పేసి ఫుడ్ గిడ్ కూడా మానేసేసి మన బాడీ ఫిట్గా ఉండాలి అని. చూడండి ఆ తపన ఉంది చూసారా, అదే ఆయన అక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళింది. అంటే ఆయన ఫుడ్ కూడా సరిగ్గా అంటే డైట్, టోటలీ డైట్. అంటే ఆయన కావాలంటే ఎన్నో చేయొచ్చు, డైలీ పార్టీస్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా ఆయన అంటే ఏం కావాలన్నా తినచ్చు. కానీ ఆ బాడీ బాగుండాలి, నేను ఒక యాక్టర్గా ఇంకా కొన్ని రోజులు మంచిగా, అంటే ఒక హీరోగా నేను చాలా రోజులు దాకా సర్వైవ్ కావాలి అంటే నా బాడీ మీద నేను శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ఆయన అన్నీ మానేసేసి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఈ ఫుడ్ గిడ్డే విషయంలో చాలా జాగ్రత్త పడుతూ ఆయన చూడండి ఇప్పుడు కూడా అదే ఎనర్జీ, అదే లుక్, అలాగే ఉన్నారు. ఆనంద్ భారతి గారు అంటే ఒక 0గా మొదలైన రోజు అంటూ ఒకటి ఉంటుంది. అలా మొదలైన రోజు మీరు ఒక స్టార్ని కలిశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మీకు పరిచయం లేదు, నేరుగా వెళ్ళారు, సార్ ఛాన్స్ అని అడిగారు. గుర్తుపెట్టుకొని 2 నెలల తర్వాత మీకు ఛాన్స్ ఇప్పించి కాల్ చేయించారు. ఇదంతా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు కూడా ఆనంద్ భారతి లాంటి కొత్త ఆర్టిస్టులు ఈ జనరేషన్లో కొత్త యాక్టర్స్ వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ లేరు. మీకు పవన్ కళ్యాణ్ దొరికారు. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి మంచి మనసున్న హీరో ఎవరంటే ఏం చెప్తారు?
ఇప్పుడు అంటే మనసు ఈ మీరు చెప్పినట్టు అవకాశాలు వాళ్ళు నాకు అంటే మనకు తెలియదు, బహుశా వాళ్ళు ఇస్తున్నారేమో. అంటే మనకు నా వరకైతే నేను మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నాను. ఇంతమంది కళాకారులు ఇండస్ట్రీలో వస్తున్నారు కదా, మేబీ వాళ్ళకు ఆ హీరోస్ ఎవరైనా బ్యాక్ సపోర్ట్గా చేసి హెల్ప్ చేశారేమో బహుశా. సో నేను దీని గురించి మీకు చెప్పలేను. అంటే వాళ్ళు ఏదైనా ఒక రోజు ఎవరైనా ఆర్టిస్ట్ నా అలాగానే వచ్చి నాకు అల్లు అర్జున్ గారు ఇలా బూస్ట్ ఇచ్చారు, లేకుంటే ప్రభాస్ గారు నాకు ఆ సినిమాకి చెప్పడం జరిగింది, లేకుంటే ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆ సినిమాకి రికమెండ్ చేశారు, నేను ఈరోజు ఈ స్థాయిలో మూవీ చేస్తున్నానంటే వాళ్ళే కారణం అని చెప్పచ్చు మీకు. అంటే చెప్తే తెలుస్తుంది, వాళ్ళకి చెప్తే మీకు అది తెలుస్తుంది. అండ్ మీరు సినిమాల్లో 1-2 సినిమాలు అయిపోయిన తర్వాత డైలాగులు పడ్డాయి, అవును, మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యారు. అవును. ఈ జర్నీలో మీరు మంచిగా పీక్స్లో ఉన్నప్పుడు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆనంద్ బాగా సెటిల్ అయ్యావు అని చెప్పి, లేదంటే మీరు వెళ్ళి సార్ బాగున్నాను, ఇలాంటి ఒక కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య జరిగింది? అంటే మధ్యలో ఒక షూటింగ్లో కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. కలిసి ఆయనకు మరి గ్రేట్ ఏంటంటే అన్ని పేర్లు గుర్తుంటాయండి. నేను స్టన్ అయిపోయా. ఏమానంద్ బాగున్నావా అన్నారు. ఇప్పుడు బద్రి అసలు సార్కి ఏంది ఇంకా పేరు గుర్తుంది అనుకున్నా నేను. అంటే మెమొరీ వెరీ షార్ప్ మెమొరీ అండి మన పవన్ కళ్యాణ్ గారిది. ఆ పేరు పెట్టి పిలిచారు ఆయన. బాగా ఓకేనా అని, చేస్తున్నావా షూటింగ్స్ అన్నారు. సార్ చేస్తున్నాను సార్, ఫైన్, అంతా నడుస్తుంది సార్ బాగానే అని చెప్పా. మంచిగా చేసుకో అన్నారు. అంతవరకే, ఇంకా తక్కువ మాట్లాడతారు కానీ పలకరిస్తారు. అంటే ఆ టైంలో మనతో ఉన్న కళాకారులు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. అలా పలకరించడం జరిగింది. సార్, ఈ 25 ఏళ్ల కెరీర్లో ఇప్పటిదాకా మీకు జరిగిన మంచి చెప్పారు. ఒక వరస్ట్ సిచ్యువేషన్ కానీ, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ గురించి కానీ, నేను లైఫ్లో ఫేస్ చేశాను, ఇది జరిగి ఉండకూడదు, నేను ఫేస్ చేసి ఉండకూడదు అనిపించే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఉంది సార్, ఒక ఇన్సిడెంట్ ఉంది. పోలీస్ అని ఒక సినిమా చేశాను సార్ నేను. ఓకే. దానికి మన హీరో వచ్చేసి శ్రీరామ్ గారు. ఓకే. శ్రీరామ్ గారు హీరో. దానికి ఒక సీన్లో జీప్లో వెళ్తూ కర్వ్ ఇట్లా కొడుతుంది, జీప్ సడన్గా టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు తమిళ్ ఫైట్ మాస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు. నా ఫైటర్ ఎవరైతే నడుపుతారు కదా, యాక్చువల్గా మనం టర్న్ కొట్టేటప్పుడు కొంచెం జీప్ని స్లో చేయాలి. అతను అదే స్పీడ్తో 80-100 స్పీడ్లో కొట్టేశాడు సార్. మేమంతా బ్యాక్ నిల్చుని ఉన్నాం. అవును. అంటే విలన్ ముందు కూర్చొని ఉన్నాడు, అతనికి మేము రైట్ హ్యాండ్గా బ్యాక్ సైడ్లో నిల్చుని ఉన్నాము. అది టర్న్ కొట్టంగానే జీప్ పడిపోయింది సార్. అది గాలిలో ఇట్లా ఎగిరి పడింది. మేమంతా జీప్ నుంచి అట్లా గాలిలో ఎగిరి పడ్డాం. నా తల కింద తగిలింది భూమికి. నాకు కళ్ళ ముందు బ్లాక్ అయిపోయింది. ఇంకా అంటే చాలాసేపు దాకా నాకు కనబడలేదు. అప్పుడు నేను నా కళ్ళు పోయింది అనుకున్నా. నా కళ్ళు పోయింది, ఇంకా నాకు సెన్సేషన్ కూడా లేదు ఇంకా ఏమి. ఓన్లీ సౌండ్స్ అంటే ఏదో దూరం నుంచి వచ్చే సౌండ్స్, జనాలు ఊరుకుంటుంటారు కదా, అదొక్కటే వినిపిస్తున్నాయి. నాకు ఏం కనబడట్లేదు. నన్ను ఎవరో పట్టుకుని తీసుకెళ్తున్నారు అనేది గుర్తుంది నాకు. దాని తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నన్ను నేను చూసుకున్నా. అప్పుడు తెరిస్తే అప్పుడు నాకు డాక్టర్ గారు కనబడ్డారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. నా కళ్ళు అయితే బాగానే ఉంది, ఇక తర్వాత చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇక ఆయన అన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దేవుడు నీ వెనక ఉన్నాడు, నీకేం కాలేదు అన్నారు. మరి శ్రీరామ్ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి. ఆయన రాగానే నన్ను చూసి హత్తుకున్నారు. హత్తుకుని ఆయన ఒకటే ఒక మాట అన్నారు, మీ అమ్మ నాన్న ఎవరో కానీ చాలా పుణ్యం చేశారబ్బా వాళ్ళు అన్నాడు. ఆయన నోటి మాట ఫస్ట్ అదే మాట, మీ అమ్మ నాన్న ఎవరో చాలా పుణ్యం చేశాడు. నేను ఎందుకంటే ఆయన ముందు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈ జీప్ పడేది చూశాడు. నేనైతే నువ్వు అవుట్ అనుకున్నాను దూరం నుంచి, ఎందుకంటే నువ్వే ఫస్ట్ గాలిలో ఎగిరి పడ్డావు, నేను చూశాను. నువ్వు దట్స్ ఎండ్ ఆఫ్ యువర్ డే అని అనుకున్నాను నేను. కానీ నువ్వు నిజంగా పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు డాక్టర్ గారు కూడా నేను అడిగాను, అసలు ఏం ప్రాబ్లం లేదండి, జస్ట్ పడినందుకు ఆ ప్రెజర్ తోటి ఆయన కొంచెం సేపు ఐసైట్కి అలా అయింది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. సో యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పేసి హద్దుకున్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే నేను ఒక చావుని చూసి బయటపడ్డా. అంతే కదా సార్. ఒక చావు నుంచి నేను, ఇది నా లైఫ్ అప్పుడు అదొక ఇన్సిడెంట్.
ఎప్పటికీ మర్చిపోంది. మీ నాన్నగారు చనిపోయారు, మీ మదర్ మీతోనే ఉంటున్నారు. అవును. అండ్ ఇంకోటి వచ్చేసి మీ వైఫ్, ఆమె మీకోసం అంటే మిమ్మల్ని ఎలాంటి ప్రెజర్స్ మీ దగ్గర మీకు రాకూడదని, ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆమె జాబ్ చేస్తున్నారు. అండ్ ఇదే టైంలో మీ మదర్ గారి మీద కేర్ కూడా విపరీతంగా తీసుకుంటారంట. సో ఆనంద్ లైఫ్లో వైఫ్ అనేది ఆమె ఎంత ఇంపార్టెంట్, ఆమె లేకపోతే మీ లైఫ్ జీరో అని చెప్పి చాలా మంది చెప్పారు. మీ భార్య గారి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? నేనైతే అదే చెప్తాను, శివుడికి పార్వతి అమ్మ ఎలాగో అర్ధనారీశ్వరి అంటారు చూసారా, ఆమెను నేను అది పరంగా భావిస్తా. నాకు హాఫ్ అనుకుంటా. ఓకే. ఆమె లేకుండా నేను లేను. నేను ఆమె లేకుండా నన్ను ఊహించలేను. అంటే అంత సపోర్ట్, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ నాకు తెలిసిన వరకు చాలా తక్కువ మందికి అవి దొరుకుతాయి. సో దీన్ని కూడా నేను గాడ్కి చాలా చాలా ఈ విషయంలో రోజు లేచేటప్పుడు దగ్గర నుంచి నేను పండుకునేదాకా కొన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్తాను నేను గాడ్కి. నాకు ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు నేను ఆల్వేస్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఇంట్లో అత్త కోడలు గొడవ ఉంటే మీకు అసలు మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే ఆ కొడుకు. అంతే, మన ఫ్యామిలీ రన్ చేసే వ్యక్తి సన్ ఎఫెక్ట్ అవుతాడు. అవును. వాడు బయట చెప్పుకోలేడు, ఇంట్లో ఇది చేయలేడు. ఎందుకంటే ఎవరు వినరు. అవును. ఎవరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ అనుకుంటారు. అమ్మకు చెప్తే అమ్మ నేనే రైట్ రా, మీ వైఫే రాంగ్ అంటది. వైఫ్ ఏమో నేనే రైట్, మీ అమ్మనే రాంగ్ అంటది. అలాంటి దాంట్లో మమ్మీని మంచిగా ప్రేమగా చూసుకొని ఆమెను ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆమె మంచిగా తింటుందా లేదా. ఇప్పుడు మా మమ్మీ కూడా అందుకనే మంచిగా అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నామో అక్కడ ఆమెకు ఒక సర్కిల్ ఉంది. ఆమె ఆ సర్కిల్లో ప్రతి ఒక్కరిది బర్త్డేస్ అవన్నీ జరుగుతుంది వాళ్ళ గ్రూప్లో. వాళ్ళు బయటికి హోటల్కి వెళ్తారు, డ్యాన్స్లు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కింద ఒక టెంపుల్ ఉంది మాది, హనుమాన్జీ పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి డైలీ 3 to 4 hours ఈవినింగ్ ఆమె కూర్చుంటుంది. అక్కడ వాళ్ళతోడు వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా ఆమె చిట్ చాట్ అవన్నీ జరుగుతుంటుంది. అంటే దేవుడి విషయం ఆ సన్నిధిలో వాళ్ళు కూర్చొని మంచిగా పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటారు. సో ఆమె కూడా ఒక సర్కిల్ ఉంది, ఆమె కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మా వైఫ్ కారణంగా కూడా ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇవన్నీ ఉంటే మనం మనశాంతిగా ఉంటాం ఫస్ట్. అవును. మనం బయటికి వెళ్తే మనకు ఈ టెన్షన్ అసలు ఉండవు. అక్కడ ఏం జరుగుతుందని మనం అసలు పట్టించుకోము. చాలా లక్కీ, చాలా లక్కీ. అది ఉంటే ఒకటి చాలు. ప్లస్ మా పిల్లల్ని ఒకవేళ నేను లేకున్నా కూడా ఎక్కడి నుంచైనా తీసుకురావాలి, కాలేజ్ నుంచి ఏమైనా ఉంటే, నేను లేకుంటే మా వైఫ్కి స్కూటీ కొనిచ్చేసాను, ఆమెను వెళ్ళి తీసుకురావడము. అంటే ఈ బాధలు కూడా ఉండవు. నేను వెళ్ళి తీసుకురావాలి కదా అంటే టోటల్గా నన్ను నా మీద ప్రెజర్ పడకుండా చూసుకుంటుంది ఆమె. సూపర్. అంటే నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. మ్యాక్సిమంగా నన్ను హ్యాపీగా ఉంచుదామని చూస్తుంది. అది ఆ పరంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ మీరు కొన్నేళ్ల క్రితం బాలీవుడ్లో కూడా మూవీస్ చేశారు. ఆ టైంలో ఒక హీరోతో మీరు సినిమాలో వర్క్ చేశారు. బట్ అప్పుడు అతనికి సక్సెస్ లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో కూడా ఆయన ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆ హీరో మన టాలీవుడ్ ని ఏళ్తున్నాడు విలన్ గా, బాబీ డియోల్ గారు. అప్పుడు బాబీ డియోల్కి ఇప్పుడు బాబీ డియోల్కి మీరు చూసిన తేడా చెప్పండి. అప్పుడు బాబీ డియోల్ గారిని పట్టించుకునేవారే లేరు. ఓకే. ఇప్పుడు అదే బాబీ డియోల్ కోసం జనాలు వెయిటింగ్ లో ఉన్నారు. ఎందుకంటే నేను తలకోన అడవిలో షూట్ చేస్తున్నా. సినిమా పేరు మీకు ట్యాంగో అండ్ చార్లీ. ఓకే. అజయ్ దేవ్గన్ గారు ఉన్నారు, బాబీ డియోల్ గారు ఉన్నారు. కానీ బాబీ డియోల్ అనేవాడు అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అటు నుంచి. నేను ఇటు నుంచి వెళ్తున్నా, అంటే అడవి కదా వస్తూ పోతుంటాము. కలిసారు ఆయన. కలిసేసి ఏ మ్యాన్ హౌ ఆర్ యూ అన్నారు. ఫైన్ సార్ ఫైన్ అని చెప్పాను. ఆ టైం నేను లాంగ్ హెయిర్ కొంచెం అలా ఉంది. ఓకే. ఆయన సోలోగా వస్తున్నారు పోతున్నారు, అంత లేదు ఆయన స్టాఫ్ కానీ స్టాఫ్ ఏం లేదు, నిజంగా స్టాఫ్ కూడా లేరు. అజయ్ దేవన్ గారికి మాత్రం ఫుల్ ఆ టైంలోనే ఆయన పెద్ద స్టారు. ఇక ఆయన చేతిలో సెటిలైట్ ఫోను పెద్దది, అంటే చాలా బిల్డప్ ఉంది. కానీ బాబీ డియోల్ గారు మాత్రం పాపం అంటే ఒక సింపుల్ ఒక మాన్లాగా రావడం పోవడం జరుగుతుంది ఆయన. నేను కూడా రీసెంట్లీగా చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యానంటే
ఏ విధంగా ఇన్స్పైర్ అంటే మనం హోప్స్ ఎప్పుడు వదలకూడదు సార్. అది ఏ క్షణం ఏమైనా మనిషి జీవితంలో కావచ్చు. వాళ్ళ ఇంట్లోట అతను కూర్చొని తాగుతుంటే వాళ్ళ వైఫ్ పాపం సంపాదించి తెస్తుంది, ఈయన మాత్రం ఇంట్లో తాగుతుంటే వాళ్ళ కొడుకే చెప్పాడట, డాడీ మీకు సిగ్గు లేదా, మమ్మీ సంపాదిస్తుంటే మీరు కూర్చొని తాగుతున్నారంటే ఆ టైంలో అతనికి చచ్చిపోవాలంత అనిపించిందట. ఇది నా జీవితం ఏంది ఇంత దారుణంగా అయిపోయిందని. అప్పుడు లేచి నేను ఒక్కసారికి లేచి నేను మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అందరికీ రిక్వెస్ట్ చేశారట. అంత బాబీ డియోల్ ధర్మేంద్ర కొడుకు ఎవ్వరు కూడా ఇవ్వలేదట. లాస్ట్కు మన ప్రకాష్ ఝా గారని హిందీ డైరెక్టర్, ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన అప్పుడే వెబ్ సిరీస్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్లో ఇతనికి విలన్ రోల్ ఇచ్చారు, ఆశ్రమ్. ఆ ఆశ్రమ్ వెబ్ సిరీస్లో విలన్ రోలు అసలు ఎలాంటి రోల్ అంటే ఇంకా మీకు చూస్తే అసహ్యం వేసే క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన, అంటే విలన్ రోల్ చేశాడు. కానీ అదే రోల్ అతని జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత మన సందీప్ రెడ్డి గారు అసలు ఆయన మీరు చూస్తే బ్యాక్ ఎన్ని సినిమాలకు హీరోగా చేశాడు. త్రూ అవుట్ క్యారెక్టర్ అనుకోండి, సాంగ్స్, డ్యాన్స్ అవన్నీ ఉంది. చేసిన అంతకు పేరు రాలేదు. మీరు యానిమల్లో ఒక డైలాగ్ లేదు ఆయనకు. 5 to నాకు తెలిసిన ఒక 10 minutes to 15 minutes క్యారెక్టర్, అసలు డైలాగే ఉండదు. అలాంటిది ఆ ఒక చిన్న క్యారెక్టర్ అసలు బాబీ డియోల్ లైఫ్ని మార్చేసి ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నారు. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడు మీకు ఎప్పుడు ఏమి ఇస్తాడో అనేది చెప్పి ఇవ్వడు. మన గీతాలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మన్నే వాధికారస్తే మాఫలే సుఖదాచన అన్నాడు. అంటే మీ కర్మ బతికే వరకే మీ పని, మీ కర్మ మీరు చేయండి, ఫలితం ఏదైతే ఉందో నేను ఇస్తానంటాడు. ఇది పెద్ద ఎగ్జాంపుల్ ఇది మీకు బాబీ డియోల్ గారు. అంటే అంత చేసిన సినిమాలు హీరోగా ఆయనకు ఎప్పుడు పేరు రాలేదు. ఈ చిన్న కర్మ, అంత పెద్ద కర్మ చేస్తే రాలేదు, ఇంత చిన్నది చేస్తే అతను చూడండి ఎంత పెద్ద స్టార్ని చేస్తారు. ఈరోజు మనకు బాబీ డియోల్ గారు దొరకాలన్నా కష్టమే, ఆయన రేట్స్ దొరకాలన్నా కష్టమే. సో ఎప్పుడైనా ఏదైనా చేంజ్ కావచ్చు. వీ షుడ్ నాట్ లూజ్ హోప్స్. హోప్స్ని ఎప్పుడు మనం లూజ్ చేయొద్దు. మన కర్మ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకంటూ ఒక రోజు వస్తుందని నేను నా కోసం, నాకే కాదు ఎవరైతే వాళ్ళ కర్మని కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా ఒక మంచి రోజు వస్తుంది. అది మన ఆర్టిస్టులకు కానీ వేరే ఫీల్డ్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళ కర్మని నమ్ముకుంటే చాలు. సూపర్. 25 ఏళ్ల సినీ ప్రయాణం చేసిన ఆనంద్ ఇకపై ఏం కోరుకుంటున్నారు? జనాలకి ఎలా చూడాలి, జనాలకి ఎలా తను నిరూపించుకోవాలి అనుకుంటున్నారు? ఏ కోరిక మిగిలిపోయింది? ఏమి కోరికలు లేవు సార్, నిజంగా చెప్తున్నాను మీకు. నాకు ఎలాంటి కోరికలు, చాలామంది ఉంటారు సార్ మీరు హీరోగా చేయాలని అనుకుంటున్నారా, మీకు ఇంకా విలన్గా ఏ రేంజ్లో వెళ్దాం అనుకుంటున్నాను అడుగుతుంటారు. ఏమి కోరికలు లేవు సార్. ఉన్నంత రోజులు మంచిగా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయాలని ఉంది. వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ నాకు ఇస్తారో వాళ్ళ ఒక స్క్రిప్ట్ని బట్టి దానికి న్యాయం చేసి నువ్వు ఈ క్యారెక్టర్ బాగా చేసావు ఆనంద్ అని చెప్పుకుంటే చాలు నాకు. ఇంకా మీరు చెప్పినట్టు ఈ బాబీ డియోల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ టైప్లో ఏమైనా లైఫ్లో టర్నింగ్ ట్విస్టింగ్లు వస్తే చాలా హ్యాపీ. అంటే అది కూడా కోరుకోవట్లే, నేను కోరుకోవట్లే, అది నాకు బాబీ డియోల్కి వచ్చింది కదా అని నాకు కూడా వస్తుందన్న చూడండి మీరు ఒక రోజు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ వస్తే చాలా హ్యాపీ. రాకున్నా కూడా ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే వర్క్ దొరుకుతూ ఉంటే చాలు. ఏదో ఒకటి మనం మంచి మూవీస్ చేయాలని కోరుకుందాం భగవంతుడిని. మంచి డైరెక్టర్తో మంచి పీపుల్తో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చుట్టుపక్కల ప్రేమగా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని నా కోరిక, అంతే. ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. సూపర్ ఆనంద్ గారు, ఎందుకంటే మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నాను. బట్ పర్సనల్గా నా లైఫ్కి ఉపయోగపడే చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. మీ కెరీర్ ఇలాగే కొనసాగాలి, చాలా పీక్స్కి వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ డైరెక్టర్ గారు ఆయన చనిపోయే వరకు ఏ సినిమా కోసం అయితే కష్టపడ్డారో బ్రహ్మాండ, ఆ సినిమా 29 రిలీజ్ కాబోతుంది. పెద్ద సక్సెస్ అవ్వాలని, మీ టీం మొత్తానికి విజయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.